మనుషులు భయంకరమైనటువంటి పాపం చేస్తూ దేవుని స్థానాన్ని దేవునికి కాకుండా మనుషులకు మిగిలిన సృష్టికి ఇచ్చిన కారణం చేత పశుప్రాయులైపోయారు. మీరు తీసిన మళ్ళీ చదవండి 115వ కీర్తన 3 నుంచి చదవండి. మా దేవుడు ఆకాశమందున్నాడు, వారి విగ్రహములు కేవలము చదవండి. వెండి బంగారములు అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుంటుంది కాని మాట్లాడలేవు, కన్నులుంటాయి కాని చూడలేవు, చెవులుంటాయి కాని వినలేవు, ముక్కులుంటాయి వాసన చూడలేవు, చేతులుంటాయి పని చేయలేవు, కాళ్ళుంటాయి నడవలేవు, గొంతుకతో మాట్లాడలేవు. వాటిని చేసుకునేవారు, వాటి యందు నమ్మకం విశ్వాసత చూపించేవారు వాటి వంటి వారే. అంటే కళ్ళుంటాయి కానీ చూడలేరు వీళ్ళు, నోరుంటుంది కానీ మాట్లాడలేరు, గొంతుకుంటుంది కానీ అరవలేరు, చేతులుంటాయి పని చేయలేరు, కాళ్ళుంటాయి నడవలేరు, కళ్ళ ముందే సమాజంలో అకృత్యాలు జరుగుతూ ఉంటాయి, మాట్లాడరు. కళ్ళ ముందే పక్కింట్లోనే వాడు తిన్నాడా లేదా నాకేంటి అంటాడు.